హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గరపతి స్పిరిచువాలిటీ ఎట్ ద రేట్ ఆఫ్ 1051. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం గత 2 క్లాసుల్లో తెలుసుకున్నామండి. ఈరోజు మిగతాది కొనసాగిద్దాం. ఆయన యొక్క బాల్యం గురించి మనకి ఇక్కడ వివరిస్తున్నారు. శ్రీ ఎం గారి మాటల్లోనే విందామండి. కనీసం 9 ఏళ్లైనా నిండని నా జీవిత పరిధిలోకి ఆయనను రప్పించింది ఆయన కనికరమా? లేక ఆయుఃప్రాణాల తాలూకు లౌకిక పరిగణను మించిన మరేదైనా సంబంధం ఉన్నదా? కథ ముగింపులో దీన్ని మీరే నిశ్చయించుకోవడానికి వీలుగా అది మీకే వదిలేస్తున్నాను అని ఇక్కడ శ్రీ ఎం గారు చెప్తున్నారు అండి. ఎందుకంటే ఒక గురువు యొక్క దర్శనం మనకు దొరికారు అంటే అది మనం ఎన్నో జన్మల్లో ఎంతో చేసుకున్న పుణ్య ఫలం అండి. ఆ ఫలం వల్లనే మనకి ఈ జన్మలో గురువు గారు మనకి దొరుకుతారు. మరి పత్రిజీ గారు మనకి అలాంటి గురువు గారే. ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా మనకి ఈ జన్మలో మనకి దొరికిన ఒక గొప్ప గురుమూర్తి. అలాగే ఇక్కడ శ్రీ ఎం గారికి ఆయన యొక్క జీవితంలో మరి ఒక గురువు ఆయనకి లభించడం అనేది అది ఏదైనా సంబంధం ఉందా? లేతే ఆయన గురువు యొక్క కనికరమా అనేది మనల్ని కథ అంతా అయిపోయాక పుస్తకం చివరలో దాన్ని మనల్ని నిర్ణయించుకోమని మనకే వదిలేస్తున్నారు నిర్ణయాన్ని. నేను నా గురువును బాబాజీ అని పిలిచేవాణ్ణి. అంటే నాన్నగారు అని అర్థమండి బాబాజీ అంటే. ఆయన నాకు తరచూ చెబుతూ ఉండేవారు. సంగతుల్ని సీదా సాదాగాను, సూటిగాను చూడు. సంగతుల్ని ఎలా చూడమని చెప్తున్నారండి? సీదా సాదాగాను, సూటిగా చూడాలంట. అర్ధరహితమైన భేషజాలాలతో, భాషా శషభిషలతో అద్దం పద్దం లేని వ్యాఖ్యలను గాని అల్లొద్దు అని చెప్తున్నాడండి. అంటే ఉన్నది ఉన్నట్టే చూడు. దానికి ఊహాలోకంలోకి తీసుకువెళ్ళి లేని అల్లికలను అల్లొద్దు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక విషయం తెలిసిందంటే అక్కడ ఏం జరిగిందో ఏంటో అనేది మనకి మాత్రం తెలియదు. కానీ మనం ఏం చేస్తాము? మనం ఎన్నో ఊహించేసుకుంటాం. అక్కడ జరిగింది వాస్తవం ఒకటైతే మనం ఊహాశక్తితో దానికి కథని ఎంతో కల్పించేస్తూ ఉంటామనమాట. అలా ఏమీ చేయొద్దు అని బాబాజీ గారు శ్రీ ఎం గారికి చెప్తున్నారంట. చాలా సీదా సాదాగా అంటే చాలా సాధారణంగా చూడమంటున్నారు. అలాగే సూటిగా చూడమంటున్నారు. అంతేగాని ఎటువంటి అర్థం పర్థం లేని వాక్యాలను వాటి వేటికి కూడా అల్లొద్దు అని చెప్తున్నారు. మనమైనా సరే ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక విషయం తెలిస్తే తెలిసింది తెలిసినట్టుగానే స్వీకరించి ఎవరికైనా చెప్పాలంటే అలానే చెప్పాలి గానీ, మనం ఇంకొక 2, 3 మాటలు అల్లి మన యొక్క మనసుకి ఎలా చెప్పాలనిపిస్తే అలా మనం చెప్పకూడదు అని ఇక్కడ అర్థమనమాట. లోకంలో అందరూ ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే జీవించమని చెప్పారంటండి. తమ గొప్పతనాన్ని ఎవరు గూడా చాటుకోరు గదా! అప్పుడు నా గొప్పతనం ఉంటే నేను చెప్పుకుంటానా? మన గురువుగారు పత్రిజీ గారున్నారు. ఆయన గొప్పతనం గురించి ఆయన చెప్పుకున్నారా? మనమే ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, ఆయన మార్గంలో మనం ప్రయాణిస్తూ, ఆయన్ని ఒక గురువుగా మనము స్వీకరించాము. ఆయన చెప్పారు, "గురువు అనేవాడు ఎవ్వరూ లేరు. నేను ఒక గురువుని కాదు. మీ శ్వాసే మీ గురువు" అని చెప్పారు. మన శ్వాసే మన గురువు అయిన మనల్ని ఆ మార్గంలో మనల్ని నడిపించటానికి మనకి ఒక గురువు కావాలి. అదే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అందుకే చెప్తున్నారనమాట. ఎవరి గొప్పతనాన్ని వారు చాటుకోరు కాబట్టి, ఎందుకు చాటుకోరు అంటేనండి, దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కనుక్కుంటారు. మరి ఉదాహరణకు మన పత్రిజీ గారే. మనమే ఆయన గొప్పతనాన్ని కనుక్కున్నాం కదా! ఈ లోకంలో సుఖంగా ఎలా బతకగలము అనే విషయంలో ఎవరైతే శ్రీ అమ్మగారికి మిత్రులకి, సహచరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దృష్టాంతంగా నిలిచి ఉండమని చెప్తున్నారండి. అంటే
మనము ఉన్న దాంట్లో ఎంత తృప్తిగా బతకగలము, మనకంటే లేని వాడిని చూసి మనం తృప్తి చెందాలి కానీ, మనకంటే ఉన్న వాళ్ళని చూసి మనము తృప్తి చెందకూడదు. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అదే సమయంలో అనంత చైతన్యం తాలూకు ఏదైతే శక్తి ఉందో, ఆ యొక్క పుష్కల శక్తితోనూ, మహత్వంతోనూ శృతి కలుపుకొని ఉండమని చెప్తున్నారండి. అంటే మనకు తెలుసు కదా! అనంత చైతన్యం, ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంతుందో, అది ఎంతో ఫ్లూయెంట్, ఎంతో ఫుల్ ఎనర్జీ అన్నమాట. ఎంతో ఇన్ఫినిటీ, దానికి అనంతం అది. ఆ అంతం అనేది లేదు కదా! అలాంటి ఆ పుష్కలమైన శక్తితోనూ, దానికున్న మహత్వంతోనూ కలుపుకొని జీవించమని బాబాజీ గారు ఎప్పుడూ కూడా శ్రీ ఎం గారికి చెప్తూ ఉండేవారంటండి. అయితే ఏమైందంటే ఒకరోజు ఈ యొక్క శ్రీయమ్మ గారికి 9దో పుట్టినరోజు దాటాకంటండి ఒక 6 నెలల తర్వాత దయామయుడైన ఆయన గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆ బాబాజీ గారు శ్రీ అమ్మగారి జీవితంలోకి అడుగుపెట్టిన విధికృతమైన ఆ రోజు కన్నా ముందర జరిగిన కొన్ని విషయాలు చెప్పకుండా నేను ఉండలేను అని చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఈయన పుట్టిన దగ్గర నుంచి ఒక కాలిని రెండో కాలితో మెలికవేసే స్వభావం ఈయనకి ఉండేదంటండి. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు చూడండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటాం గదా! అదే. ఇది ఈయనకు పుట్టినప్పటి నుంచి ఉందంట. ఎంతటి మహానుభావుడో చూడండి మరి. పుణ్యాత్ములు అన్నది వారు ఊరికే పుట్టరండి వీళ్ళు భూమి మీద. నేను పుట్టిన తర్వాత అంటే శ్రీ అమ్మగారు పుట్టిన తర్వాత 2 నెలలకు తీసిన నా మొట్టమొదటి ఫోటోలో ఈ భంగిమ మీరు చూడవచ్చు అని చెప్తున్నారండి. ఆ అలవాటు నేను పెరుగుతున్న కొద్దీ కొనసాగింది. సనాతనమైన యోగుల బాసిన పట్టు ఆసనం నాకు చాలా సుఖతంగా అనిపించే ఆసనమని నేను తెలుసుకున్నాను. ఈయనేం చెప్తున్నారు అంటే, అలా కాలు మీద కాలేసుకొని, బాసిబెట్లా వేసుకొని ఏ ఆసనమైతే ఉందో అలా కూర్చోవడం అనేది చాలా సుఖము అని ఈ యొక్క శ్రీయమ్మ గారు తెలుసుకున్నారంటండి. ఈ రోజుకి నేనిక్కడికి వెళ్ళినా భోజనం చేసే కుర్చీ మీద కూడా కాళ్ళు మడిచిపెట్టి మఠం వేసుకొని కూర్చోవడమే ఇష్టపడతాను. ఆతిథ్యం ఇచ్చే వాళ్ళకు ఏ అభ్యంతరము లేకపోతేనే అనుకోండి. ఇప్పటికీ కూడా శ్రీ అమ్మగారు ఎలా కూర్చుంటారంటండి, భోజనం చేసేటప్పుడు టేబుల్ మీద మరి తినటానికి కుర్చీలో కూర్చున్నా కూడా ఆయన ఆ యొక్క మఠము బాసిపెట్టు వేసుకునే కూర్చుంటారంట. అది కూడా ఎవరైతే మనకి ఆతిథ్యం ఇస్తారో వాళ్ళకి అభ్యంతరం లేకపోతేనే నేనలా కూర్చుంటానండోయ్ వాళ్ళ ఇంట్లోనూ అని చెప్తున్నారండి ఇక్కడ శ్రీ అమ్మగారు. ఇంకొకటేంటి అంటే 5.5 ఏళ్ల నుంచి దాదాపు 10 ఏళ్ల వయసు వరకు ఒకే విధంగా ఉండే భయంకరమైన దుస్వప్నాలతో నేను బాధపడ్డాను. ఈయనకి ఒక 5.5 సంవత్సరాల వయసొచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు వరకునంటండి ఒకే విధమైన ఒక భయంకరమైన దుస్వప్నము అంటే ఒక పీడ కల లాంటిది వచ్చేదంటండి. దాంతో ఈయన చాలా బాధపడేవారంట. అర్ధరాత్రి ప్రాంతంలో నాకు నిద్రలో పెద్ద పెద్ద వాడి గోరెలు కోరలు, గోళ్ళతో ఒక కథాకళి నృత్యగాడికి మళ్ళీ ఉన్న ఒక పెద్ద అర్ధమానుష రాక్షస రూపం నన్ను దొరకబుచ్చుకుని తీసుకుని పోదామని చూస్తున్నట్టుగా కనిపించేది. ఆ కల ఏంటి అంటే అర్ధరాత్రి ప్రాంతంలో వచ్చేదంటండి. ఈయన నిద్రలో ఎలా అంటే ఒక పెద్ద పెద్ద వాడి అయిన కోరలు, గోళ్ళను కలిగి ఉండి ఇప్పుడు ఒక కథాకళి నృత్యకారుడు ఎలా ఉంటాడో అలాగా ఒక పెద్ద అర్ధమానుష రాక్షస స్వరూపం అంటండి. అంటే సగమే మనిషి, సగము రాక్షసుడు అన్నమాట. అలా ఉన్న ఒక మనిషి ఈయన్ని పట్టుకుని తీసుకుని పోదాం అన్నట్టుగా నన్నే చూస్తున్నాడు అని ఈయనకి అనిపించేదంట. బయట ప్రపంచానికి నేనింకా నిద్రలో ఉన్నట్టుగా ఉంటూ కూడా, నేను భయంతో అరుస్తూ వెంట తరుముకొస్తున్న ఆ దెయ్యాన్ని నేనెక్కడికి వెళ్ళిపోవాలి అని కేకలేస్తూ ఇంట్లోంచి బయటకు పరిగెలెత్తేవాణ్ణి. ఈయనేం చేసేవాడు, నేనింకా నిద్రలోనే ఉన్నట్టుగా ఉంటూ కూడా అంటే ఆయన నిద్రలో ఉన్నా కూడా భయంతో అరుస్తూ అంటండి, ఏదైతే ఈయన వెంట తరుముకొస్తుందో ఆ దెయ్యాన్ని నేనెక్కడికి వెళ్ళిపోవాలి అని కేకలేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తేవాడు. అంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ దెయ్యం నన్ను తీసుకెళ్ళదు అని ఈయన అనుకునేవారనమాట.
మా తల్లిదండ్రులు తరచూ నా వెంట పరిగెత్తి వచ్చేవాళ్ళు. పాపం అప్పుడేం చేసేవారు నిద్రలో అలా లెగిసి పరిగెడుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వెంటే పరిగెత్తేవాళ్ళంటండి. నా విభ్రమ స్థితి నుంచి నా చెవిలో గట్టిగా నా పేరు పలికి నాకు మెలకువ వచ్చేలాగా చేసేవాడు మా నాన్న మాత్రమే. అయితే ఒక్కసారి కూడా దెయ్యాలు నన్ను పట్టుకోవటంలో కృతకృత్యం కాలేదు. ఈయన అలాంటి విభ్రమ స్థితిలో అంటే అటువంటి ఏమీ తెలియని స్థితిలో ఎమ్మగారున్నప్పుడు ఈయన చెవిలో గట్టిగా ఈయన పేరు పలికినప్పుడు ఈయనకు మేలుకు వచ్చేదంటండి. అలా వాళ్ళ తండ్రి గారు మాత్రమే చేసేవారు అని చెప్తున్నాడు. ఇంకో విషయం ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడూ కూడా ఆ దెయ్యాలు నన్ను పట్టుకోవడంలో సఫలీకృతం అవ్వలేదు. కృతకృత్యం కాలేదు అంటే, వాళ్ళు పట్టుకోవడం అనేది ఎప్పుడూ జరగలేదు అని అర్థమనమాట. రకరకాల చికిత్సలు చేయించారు. రక్ష రేకులు కట్టడం అనేది కూడా చేశారు. ఏ ప్రభావము లేదు. మా గురువుగారిని మొదటిసారి కలవగానే ఈ పీడకలలు చివరికి పూర్తిగా మాయమైపోయాయి. నేను ఎక్కడ నుంచి పారిపోతున్నానో, ఎక్కడికి వెళ్ళదలుచుకున్నానో అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళే పట్టింది. సూఫీలతో సంబంధ బాంధవ్యాలున్న మా అమ్మమ్మ ఆ సూఫీ కథలతో నన్ను ఆకట్టుకునేది. ఈయనకి ఎన్నో రకాల చికిత్సలు చేయించారంటండి. రక్షారేకులు గూడా కట్టారంట. అయినా ఏ ప్రభావము లేదంట. కానీ ఎప్పుడైతే ఆ యొక్క బాబాజీ గారిని, వాళ్ళ యొక్క గురువు గారిని ఈయన మొదటిసారి కలవగానే ఆ పీడకలలు పూర్తిగా మాయమైపోయాయంటండి. అదే మరి అందుకే గురువులని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అని చెప్తారనమాట. ఎక్కడికి పారిపోతున్నానో, ఎక్కడికి వెళ్ళదలుచుకున్నానో అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళే పట్టింది అని ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నారనమాట. వీళ్ళ అమ్మమ్మకి సూఫీలతో సంబంధ బాంధవ్యాలున్నాయంటండి. అందువల్ల ఆవిడేం చెప్పేది అంటే సూఫీ కథలు చెప్పేదంట. అవి శ్రీ అమ్మగారిని చాలా ఆకట్టుకునేవంటండి. సూఫీ మహాత్ముడు పీర్ మహ్మద్ సాహిబ్ జీవిత కథ ఆవిడకి చాలా ఇష్టమైనది. వాళ్ళ నానమ్మకి సూఫీ మహాత్ముడైన పీర్ మహ్మద్ సాహెబ్ జీవిత కథ చాలా ఇష్టమంటండి. ఈయనకు కూడా అదే ఇష్టం అని చెప్తున్నారు. ఆయన అప్పటి తిరువాన్కూర్ రాజ్యంలో ఉన్న తక్కలే అనే కుగ్రామంలో 100 ఏళ్ల క్రితం ఉండేవాడంటండి. సుప్రసిద్ధుడైన కాశీ మహాత్ముడు కబీర్ దాస్ లాగానే ఈ తక్కలే పీర్ మొహమ్మద్ సాహెబ్ కూడా సాలెవాడంటండి. అంటే ఆయన ఆ యొక్క కులానికి సంబంధించిన వాడు అని అర్థం. ఆయన చేతి మగ్గంతో పనిచేస్తూ తమిళంలో భక్తి గీతాలను, అద్భుతమైన లోచూపును కనబరిచే పాటలను పాడేవాడంట. తమిళనాడులోని కొన్ని సూఫీ సమూహాల్లో పాడలుగా పేరు పొందిన ఈ పాటలు ఇంకా కూడా ప్రచలితాలే. అంటే ఇంకా కూడా ప్రసిద్ధి చెందినాయి. ఇంకా కూడా పాడుకుంటున్నారని అర్థం. పెద్దయిన తరువాత అతను గుడ్డివాడయ్యాడంటండి. అతని శిష్యుడైన ఒక చిన్న కుర్రాడు అతనికి సహాయంగా ఉండి తిప్పుతూ ఉండేవాడంట. ఈ సూఫీ మహాత్ముడి జీవిత కథలోని ఒక సంఘటన మా అమ్మమ్మ మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతూ ఉండేది. నేను దాన్ని వినడానికి ఇష్టపడేవాణ్ణి. ఆ సంఘటన ఇలా సాగుతుంది. దక్షిణ భారతంలో ఒక మహాత్ముడు ఉన్నాడని తెలిసి ఇద్దరు అరబ్బీ మత పెద్దలు అతన్ని చూడటానికి వచ్చారు. వారికి అన్నీ నచ్చాయి. కానీ మక్కా పవిత్ర నగరానికి తీర్థయాత్రగా వెళ్ళడానికి మాత్రం అతను ఇష్టపడకపోవడం వాళ్ళకి సరిపడలేదు. సమర్థమైన శరీరమున్న ప్రతి ముసల్మాను తన మత ధర్మాల్లో ఒక భాగంగా ఈ తీర్థయాత్రను చేయవలసిందే. తక్కలే మహాత్ముడు తాను గుడ్డివాడు కనుక ఆ తీర్థయాత్రను చేయలేనని, అయినా అంత దూరం తాను వెళ్ళడం సంభవం కాదని అంటూనే, తాను ఆ తీర్థ ప్రదేశాన్ని చూశానని, మక్కా ఇక్కడే తానున్న చోటనే ఉందని నొక్కి చెప్పాడు. ఈ అరబ్బు యాత్రికుల ఉద్దేశంతో ఇది మత ధిక్కారం. వాళ్ళు దాన్ని ఒక పిచ్చివాడు పిచ్చి కూతలాగా తీసిపారేశారు. కానీ పీర్ మహ్మద్ సాహెబ్ మాత్రం తన వాదనను వదిలిపెట్టేవాడు కాదు. తన శిష్యుణ్ణి పాత నీళ్ల కుండను పట్టుకురమ్మని ఆదేశించాడు. ఆ అరబ్బు యాత్రికులను ఆ నీళ్లలోకి తొంగి చూడమన్నాడు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ నీళ్ల కుండలో మక్కా తీర్థయాత్ర సన్నివేశాన్ని మొత్తమూ చూశారు.
ఆశ్చర్యాల్లో కల్లా ఆశ్చర్యం ఏమిటంటే, వాళ్ళు దాంట్లో ఆ గుడ్డి నేత నేసే మహాత్ముడు తమతో బాటు కాబాకు ప్రదక్షిణం చేస్తున్నట్టుగా చూశారు. అంతే, వాళ్ళు అతని పాదాల మీద పడి అతని శిష్యులయ్యారు. ఈ మహాత్ముడు గోరికి దగ్గరగా అతని శిష్యుడే అయిన మా పైతృక పూర్వీకుల్లో ఒకరి సమాధి కూడా ఉంది. 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయసు మధ్యలో నాకు హిందూ మతం గురించి, క్రైస్తవం గురించి తెలిసింది. ఆ వయసులోనే నేను ఒకానొక మతానికి సంబంధించిన వాళ్లకు ఇతర మతాలను గురించి ఎంతగా పూర్వ నిశ్చితాభిప్రాయాలతో కూడుకున్న సంకుచిత బుద్ధి ఉంటుందో గుర్తించడం ప్రారంభించాను. చూడండి, అంటే ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఇతర మతాల గురించి వాళ్ళకి కొన్ని సంకుచిత అభిప్రాయాలు ఉంటాయి అన్న విషయాన్ని ఈయన తెలుసుకున్నాడంటండి. మాట వరుసకు ముస్లిం మహాత్ముల గురించి అత్యంత హర్షంతో చెప్పే మా అమ్మమ్మ హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని అసహ్యించుకునేది. మా ఇరుగు పొరుగు హిందూ ఇళ్లల్లో ఏ ఇంట్లోనైనా అన్నం తినడం గురించి ఆమె హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండమనేది. ఆవిడ అపవిత్రులుగా భావించే ఆ హిందూ దేవతలకు ఆ అన్నం నివేదన చేసినదేమోనని భయం వ్యక్తపరిచేది. తరచుగా ఆవిడ హిందువులను విగ్రహారాధకులుగా చెప్పేది. ఇస్లాం ప్రాదుర్భావం మానవజాతికి ఇప్పటి వరకు సంభవించిన వాటిలో కల్లా అత్యంత గొప్ప విషయమని ఆవిడ నమ్మేది. మంచి ముస్లింలకు స్వర్గంలో స్థానం పదిలమని ఆవిడ విశ్వాసమంటండి. ఒక కోవకు చెందిన సన్యాసులు నడిపే ప్రసిద్ధమైన ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి నన్ను పంపించేవారు. ఇక్కడ క్రైస్తవ ప్రార్థనాలయం మీదుగాను, వర్జిన్ మేరీ కృత్రిమ గృహ మీదుగాను వెళ్ళేటప్పుడు గుండె మీద సిలువ గుర్తును వేసుకోమని మమ్మల్ని బలవంత పెట్టేవాళ్ళు కాదు, కానీ అలా చేయమని మాత్రం ప్రోత్సహించేవాళ్ళు. మాకు చాలా క్రైస్తవ స్తుతి గీతాలని నేర్పేవారంటండి ఆ స్కూల్లో. ఆ ప్రదేశంలో అంతటా ఉన్న చిత్రాలలోనంటండి, ఎవరైతే జీసస్ క్రీస్తున్నాడో అతని ఒక గొర్రెల కాపరిగా చిత్రీకరించారంటండి. వాటిలో అతని గెడ్డమున్న తరహా ముఖం ఈయనకి బాగా నచ్చేదంట శ్రీ అమ్మగారికి. అతడి సన్యాసుల్లో ఒక ఆమె ముస్లింలు సూర్యోపాసకులని, హిందువులు పెంకి దెయ్యాలను ఆరాధిస్తారని చెప్పడం విని శ్రీ అమ్మగారు చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే వీళ్ళిరుగు పొరుగు వాళ్ళందరూ కూడా హిందువులేనంటండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ ప్రయాణాన్ని ఇంకా కొనసాగిద్దామండి. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.